ఎంతో అద్భుతమైనటువంటి దేవాలయము, ఎన్నో సమస్యలకు చక్కని పరిష్కారము, వివాహం కాని వారికి, సంతానం లేని వారికి, ఉద్యోగం లేని వారికి, అలాగే దీర్ఘకాలిక అనారోగ్యమైన సమస్యలకు చక్కని పరిష్కారం ఈ దేవాలయంలో దొరుకుతుంది. కాబట్టి ఈ దేవాలయం గురించి నేను చక్కగా ఒక వీడియోను తయారు చేయడం జరిగింది. ఈ దేవాలయం నేను స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితులన్నీ తెలుసుకొని, అక్కడ విషయాలన్నీ తెలుసుకొని వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని చక్కగా ఆదరించి లైక్ చేసి షేర్ చేస్తారని, అలాగే నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆ యొక్క వీడియోలను ఆదరిస్తారని కోరుకుంటూ, ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆలయము కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయముగా ప్రసిద్ధి చెంది ఉంది. ఈ ఆలయము పూర్తిగా ఎండోమెంట్ పరిధిలో ఉంది. ఈ ఆలయంలో ప్రధానంగా సంతానం లేని వారికి, వివాహం కాని వారికి, అలాగే ఉద్యోగం లేని వారికి, అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి స్పెషల్గా పూజలు అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఆదివారం ఎక్కువగా ఇక్కడ పూజలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు అందరికీ కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నేను నా కుటుంబ సభ్యులతో సందర్శించడం జరిగింది. కాబట్టి ఇక్కడ విషయాలను వీడియో రూపంలో మీకు చక్కగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉంది. అది ఏంటంటే, ఒకరోజు ముందుగా వెళ్ళి ఈ ఆలయంలో నిద్రించాలి. అలా నిద్రించడం వల్ల మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందనే పూర్తిగా నమ్మకం. అందుకని ఇక్కడ విశేషంగా ఆదివారం పూట ఎక్కువగా పూజలు అనేది జరుగుతూ ఉంటాయి. అందుకని భక్తులందరూ కూడా శనివారమే ఇక రాత్రికి చేరుకుంటారు. అందరూ చక్కగా ఆలయ ప్రాంగణంలో నిద్రించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దేవస్థానం వారి సిబ్బంది చక్కగా విధులు నిర్వహిస్తూ చక్కగా మనకెళ్ళిన భక్తులందరికీ కూడా కావలసినటువంటి వసతులు, ఏర్పాట్లు అవన్నీ చూస్తూ ఉంటారు. అక్కడ లోపల నిద్రించడానికి దేవస్థానం వారు కొంతమందికి అంటే బెడ్షీట్స్ కానీ, చాపలు కానీ అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు. అందరికీ చేయటం కష్టం కాబట్టి ఎవరికి వారే ఇండివిజువల్గా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే చాపలు కానీ, బెడ్షీట్స్ కానీ తెచ్చుకుంటే ఆ లోపల నిద్రించడానికి, రాత్రిపూట నిద్రించడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి అందరూ అలా సిద్ధమై వస్తే బాగుంటుంది, ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటి భక్తులు బయట ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి, కావాలంటే తీసుకొనవచ్చు. అవి రెంట్ పే చేయాలి, అంటే బాడుగ కట్టాలి. అలాగే అలా అవసరం లేదు, బాడుగా చెల్లించలేనటువంటి వారికి దేవస్థానం వారు లోపల రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్ చాలా చక్కగా ఉంటాయి. ఆ రాత్రి అక్కడ నిద్రించినటువంటి భక్తులు అందరూ కూడా అక్కడే తెల్లవారుజామున ఫ్రెష్ అప్ అయ్యి స్నానము అవన్నీ చేసేసి పూజా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళొచ్చు చక్కగా. ఇక్కడ ప్రధానంగా దేవాలయంలో సర్పనాగ దోష పూజలు, అభిషేకములు, అలాగే నాగశిల ప్రతిష్ఠ, అలాగే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, నామకరణ, చెవిపోగులు కుట్టుట, ఇలాంటి పూజా కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఆదివారం పూట విశేషంగా ఎక్కువగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఆదివారం భక్తులు కూడా అలాగే ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆదివారం ఈ దేవాలయం అంతా కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఆఫ్లైన్ సిస్టమ్ ఉంది, ఆన్లైన్ సిస్టమ్ ఉంది. ఆఫ్లైన్లో టికెట్లు ముందుగానే మీరు బుక్ చేసుకొని రావచ్చు. అలా కాకుండా ఆఫ్లైన్ కూడా ప్రతిరోజు ఇక్కడ తెల్లవారుజామున దేవాలయ ప్రాంగణంలోనే 4 గంటలకు దేవాలయ సిబ్బంది కౌంటర్లు ఓపెన్ చేస్తారు. టికెట్లు అనేవి మనం అందరము క్యూలో నిలబడి టికెట్లు పొందాలి. మొదటగా 4 గంటలకు టికెట్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ క్యూలో నిలబడ్డప్పుడు
మనకు వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు, అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకు అవసరమైనటువంటి ఏ పూజకు కావాలో ఆ టికెట్ అక్కడ పొంది మనం పూజ చేయించుకోవచ్చు. మొదటగా అందరూ ఎక్కువగా ఇక్కడకు సర్పనాగ దోష నివారణ పూజ కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ టికెట్ సర్ప నివారణ దోషం కొరకు ఇచ్చే పూజ టికెట్ వచ్చేసి ఒక వ్యక్తికి 750 రూపాయలు. అలాగే అభిషేకం వచ్చేసి ఒక టికెట్ ఖరీదు 750 రూపాయలు. ఇద్దరికి అనుమతిస్తారు. ఈ ఆలయం అనేది ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు తెరుస్తారు. 4 గంటలకు సుప్రభాత సేవతో మొదలవుతుంది. ఆ తర్వాత 5 గంటలకు సర్పనాగదోష నివారణ పూజ కార్యక్రమం అనేది మొదలవుతుంది. ఈ సర్పనాగదోష నివారణ పూజ మండపం అనేది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క గుడి వెనక భాగంలో ఈ యొక్క మండపం అనేది ఉంటుంది. అక్కడ అందరినీ సామూహికంగా కూర్చోబెట్టి దేవాలయ పూజారులసే ఈ యొక్క నాగసర్పదోష నివారణ పూజ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఉదయం 5 గంటలకు టికెట్ తీసుకున్నటువంటి భక్తులు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా చేపించుకోవచ్చు. సమయం అది అంటే ఒక్కొక్క టీం లాగా ఒక 100 మందిని అలా కూర్చోబెట్టి సామూహికంగా చేస్తారు. ఈ పూజ అనేది 1 గంట వరకు జరుగుతూ ఉంటుంది. అలా బ్యాచ్ల వారీగా చేయడం అనేది జరుగుతుంటుంది. ఇలా 12 గంటల వరకు చేస్తారు. అలాగే అభిషేకం కూడా 5 గంటలకు మొదలవుతుంది. ఒక టికెట్ మీద ఇద్దరిని లోపలికి అనుమతిస్తారు. అలా కొంతమందిని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గర్భాలయంలో కూర్చోబెట్టి చక్కగా అభిషేకం చేసి స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలుగు చేసి చక్కగా హారతి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తారు. ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే అక్కడ దేవాలయ ప్రాంగణం అంతా కూడా చాలా చక్కగా బాగా ఉంటుంది. దేవాలయ సిబ్బంది కూడా చాలా చక్కగా విధులు నిర్వహిస్తూ మనకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. అక్కడ సర్పనాగదోష నివారణ పూజ అనంతరం అంటే మనం ఇక్కడ టికెట్లు తీసుకున్న తర్వాత ఎటువంటి సామాన్లు మనం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అన్ని దేవస్థానం వారే ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నాగసర్పదోష నివారణ పూజ అనంతరం మనకి పాలు ఇస్తారు. ఆ పాలు తీసుకెళ్ళి పక్కనే ఉన్నటువంటి పుట్టలో పోయాలి. అలాగే అభిషేకానికి కూడా మనం ఎటువంటి సామాన్లు కొనవలసిన అవసరం ఏం లేదు. అన్నీ దేవాలయం వాళ్ళే ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత పూజలు చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే టికెట్లు పొందామో ఆ కౌంటర్ దగ్గర లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు మనం. అలాగే అక్కడ దీర్ఘకాలికంగా సంతానం లేనటువంటి వారు నాగఫల వృక్షం అనేది ఆ యొక్క ఆలయ ప్రాంగణంలో ఉంటుంది. ఎక్కువగా ఈ నాగఫల వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చిన్న ఉయ్యలు ఈ నాగఫల వృక్షానికి కడుతూ ఉంటారు. దీనివల్ల తప్పకుండా వారికి సంతానం అనేది కలుగుతుందని పూర్తి విశ్వాసం, నమ్మకం. ఇది ఎక్కువగా భక్తులు చేస్తూ ఉంటారు ఇక్కడ. కాబట్టి ఈ దేవాలయానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఎవరు ఇక్కడ దళారులను నమ్మి మోసపోవద్దు. దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు ఇక్కడ చక్కగా చేస్తారు. కాబట్టి డైరెక్ట్గా గుడి లోపలికి వెళ్ళి చక్కగా టికెట్స్ అవన్నీ తీసుకొని పూజలు చేయించుకొని మనం ఫలితాన్ని పొందవచ్చు. అలాగే బయట శ్రీ స్వామివారి కోనేరు కొడుకుంటుంది. ఆ కోనేరు స్నానం చేయవచ్చు. కాకపోతే మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీరు పరిశుభ్రంగా ఉంటేనే స్నానం చేయండి. పరిశుభ్రంగా లేకపోతే స్నానం చేయొద్దు. చాలామంది భక్తులు అక్కడ స్నానం చేసి వస్తూ ఉంటారు. కొలను అది చాలా పెద్ద కోనేరు. ఇది దేవాలయ ప్రాంగణం బయట వెలుపల ఉంటుంది. అది మొత్తం కూడా స్వామివారి ప్రాపర్టీ. అక్కడ ఇప్పుడు కొత్తగా నూతనంగా కొన్ని కట్టడాలు అనేది రూమ్స్ అవన్నీ కట్టడం అనేది జరుగుతూ ఉంది. అవన్నీ రూమ్స్ పూర్తయినట్లయితే తక్కువ రేటుకే మన భక్తులకు ఇవ్వడం అనేది జరుగుతుందని అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి లోపల ఆలయ ప్రాంగణం కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ దేవస్థాన సిబ్బంది కూడా చక్కగా ఆ ఏర్పాట్లు అనేది చేయటం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఉండవు. చక్కగా మీరు కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి
ఈ ఆలయాన్ని సందర్శించి ఆ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. ఇక్కడ ఈశ్వరుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కలిసి లింగ రూపంలో వెలసినారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఉదయం 5 గంటల నుంచి శీఘ్ర దర్శనము అంటే స్పెషల్ దర్శనము, అలాగే ఉచిత దర్శనం అనేది ఉంటుంది. శీఘ్ర దర్శనం 100 రూపాయలు, 200 రూపాయల టికెట్ ఉంటుంది. ఉచిత దర్శనానికి ఎటువంటి డబ్బులు చెల్లించిన అవసరం లేదు. డైరెక్ట్గా ముఖద్వారం నుంచి లోపలికి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొని వెళ్ళవచ్చు. ఇక బయట నుంచి వచ్చేటటువంటి భక్తులు కార్ పార్కింగ్ కోసం శ్రీ స్వామివారి పుష్కరిణి అని చెప్పాము కదా, కోనేరు అనేది ఉంది కదా, ఆ భాగంలో అక్కడ మొత్తం కూడా కార్ పార్కింగ్ అనేది ఉంటుంది. దానికి కొంత రుసుము అనేది చెల్లించాలి. చాలా పెద్ద ప్రాంగణము. అక్కడ కార్ పార్కింగ్ చక్కగా చేసుకొని దేవాలయంలోకి మనం వెళ్ళటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విధానంలో దేవస్థానం వారు చక్కగా అక్కడ ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాలు గమనించి చక్కగా ఈ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము టెంపుల్ ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో కలదు. ఇక్కడ శంకరుడు సుబ్రహ్మణ్యుడు కలిసి లింగ రూపంలో వెలసినారని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ మీరు గమనించగలరు, ఇది ఆన్లైన్ సేవా టికెట్స్ పొందడానికి చూపిస్తున్నాము. ఎవరైనా ఆన్లైన్లో టికెట్లు కావాలంటే ఈ విధంగా మీరు ఈ నెంబర్ ద్వారా, ఈ యొక్క యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆన్లైన్ టికెట్స్ వివరములు కూడా టికెట్ యొక్క కాస్ట్ వివరములు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా నిత్య శాంతి కళ్యాణం, అలాగే సర్ప నివారణ పూజ, అలాగే రుద్రాభిషేకములు ఇలాంటివన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. వాటి యొక్క టికెట్స్ కూడా ఇక్కడ ఇస్తారు. వాటి యొక్క వివరములు ఇందులో తెలియజేయడం వీడియోలో మీరు చూడగలరు. అలాగే మనమిత్ర ఇది వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా మీకు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఇక ఇక్కడ మొదటగా ఉదయాన్నే అందరూ స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దీపారాధన మండపం అనేది ఉంటుంది. ఈ దీపారాధన మండపంలో మొదటగా దీపారాధన వెలిగించి ప్రతి ఒక్కరు కూడా అగరబత్తీలు వెలిగించి కర్పూర హారతి ఇచ్చి ఈ స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని పక్కనే ఉన్నటువంటి నాగఫల వృక్షం, ఇది సంతానం లేని వారికి, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ యొక్క నాగఫల వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అలాగే సంతానం లేని వారు ప్రత్యేకంగా చిన్న ఉయ్యాళ్ళు ఈ నాగఫల వృక్షానికి కడుతూ ఉంటారు, గమనించగలరు. ఈ నాగఫల వృక్షం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది. తరువాత ఇక్కడ ఇది నాగసర్ప నివారణ మండపం, అంటే నాగసర్పదోష నివారణ కోసం టికెట్లు పొందినటువంటి భక్తులు ఈ ప్రాంగణంలో వెయిట్ చేయాలి, గమనించగలరు. టికెట్ పొందినటువంటి భక్తులను అక్కడ సర్పదోష నివారణ మండపం అనేది ఉంటుంది చూడండి. ఆ మండపంలో సామూహికంగా అందరినీ కూర్చోబెట్టి 1 గంట సేపు పడుతుంది పూజ చేయడానికి. ఆ ఆలయ ప్రధాన పూజారులు అక్కడ పూజ చేయించి వారిని ఆ పుట్టలో పాలు పోపించి దర్శనం చేయించి పంపించడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది బ్యాచ్ల వారీగా ఈ నాగసర్పదోష నివారణ పూజ అనేది చేయడం జరుగుతుంది. కొంతమంది అలా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గమనించగలరు, ఆలయ ప్రాంగణం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధాన ఆలయము. లోపల మనకు పర్మిషన్ లేదు కాబట్టి
ఇక్కడ వరకే చూపించడం జరుగుతుంది. చాలా ఆలయ ప్రాంగణం చాలా పెద్దది, చాలా చక్కగా ఉంటుంది. స్వామివారు లోపల మనకి లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః.